ఛానల్ ఏంటి అని చేస్తున్నారో మా అత్తయ్య అండి ఈరోజు చేపల కూర తీస్తుంది. తన పద్ధతిలో ఎలా చేస్తుందో మీకు చూపించడం కోసం. చూడమ్మా, ఇగో చేపల కూరకి అలా అలా అల్లం పేస్ట్ చేసుకోవాలి. ఒకసారి హాయ్ చెప్పండి అత్తయ్య. హాయ్. చూసారా ఇంకా చేపల కూరకి ఇట్లా అల్లం పేస్ట్ వేసుకోండి అమ్మా. ఇట్లా వేసుకొని ఎప్పటికైనా ఇట్లా వంట చేసుకోండి, బాగుంటుంది. ఇట్లా అన్నీ అల్లం పేస్టు, కారం, అట్లా ఉప్పు ఒక్కసారి సరిపోని వేసుకోవాలి చేపల కూరకి, లేకపోతే ముక్క చితికిపోద్ది. తర్వాత పసుపు, ఇట్లా వేసుకొని ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకుంటే ముక్కకు మొత్తం ఉప్పు, కారం, పసుపు మొత్తం పట్టేసిద్ది మసాలా. కొంచెం చిన్నగా తిప్పుకోండి అమ్మా. ఏంటంటే ఈ చేపలకి ముళ్ళు గుచ్చుకుంటాయి, మన చేతులు గుచ్చుకుంటాయి. చేపల ముళ్ళు చేపలకు కాదు, చేపలు తిప్పడం వల్ల మన చేతులు గుచ్చుకుంటాయి. చేప ముక్కలు తిప్పడం వల్ల మన చేతికి ముళ్ళు గుచ్చుకుంటాయి. కొంచెం జాగ్రత్త తిప్పుకోండి, మీకు తెలియదు కాబట్టి చెబుతున్నా. రసం తీసుకోండి. ఆయిల్ అమ్మ, దీనికి 3 కేజీలు చేపలకి మనం 4 గిన్నెలు ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం కలిపేసి పెడతారు ఇప్పుడు? మొత్తం కలిపేసి పెడతానమ్మా. అంటే కలిపి పెట్టుకుంటే మొత్తం వేయలేదు, మొక్కకు ఉప్పు కారం పట్టేసిద్ది. మనం తాలింపులో వేయించుకోకపోయినా ఇట్లా వేసుకోవచ్చు, సరిపోతుంది. మొత్తం ఇప్పుడే పట్టించేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇట్లా తిప్పుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుంటే మంచిగా ఉడికిద్ది. కూసేపు ఆయిల్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. కొంతమంది తాలింపు వేస్తారు కదా, తాలింపు కూడా వేసుకోవచ్చు, అట్లా వేసుకోవచ్చు, అట్లయినా బాగానే ఉంటుంది. ఇట్లా కూడా ఇదొక రుచి అదొక రుచి. ఇప్పుడు చింతకాయలు అంటే చింతపండు కాకుండా చింతకాయలు పచ్చి చింతకాయలతో కూడా చేస్తారంట అత్తయ్య, అది వచ్చా మీకు? పచ్చి చింతకాయలతో చేస్తారులే, కానీ నేను తక్కువ చేస్తానమ్మా. మీ మామగారు తినరు చింతకాయలతో చేస్తే, ఆ చింతకాయ ఆయన గారు అసలు తినరు. చేయటం అలవాటు అయిపోయింది. చింతపండు రసం ఎక్కువ అలవాటు కాబట్టి చింతపండు రసం అయితే తింటారు, కానీ చింతకాయ రసంతో అయితే తినరు. అదే అయినా మనకి ఎప్పుడైనా చింతపండుతోనే ఎక్కువ అలవాటు కదా. అవును, చింతపండుతో ఎక్కువ చేస్తారు. మా అత్తగారు కూడా చింతకాయ రసం అయితే పిండలేదు ఇప్పుడు. వీళ్ళు తినరు కావచ్చు, అందుకు ఆమె పిండలే. ఇట్లా ముక్కకి సరిపోయినంత, దానికి తగినంత పోసుకుంటే మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇక పొయ్యి మీద పెట్టుకోవచ్చు దీన్ని. మనం ఇప్పుడే ఉప్పు కారం అన్నీ కూడా చూసుకోవచ్చేమో. అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయి చూసుకొని పోసుకోవచ్చు. చూసారు కదా చేపల కూర అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే స్టవ్ మీద అయితే మేమైతే మరగబెడుతూ ఉంటాం. చెప్పండి అయితే ఏం చేస్తున్నారు? చేపల కూరకి ధనియాల పొడి, ఎల్లిపాయలు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే కూర చిక్కపడిద్దమ్మా. ఇట్లా చేసుకొని తినండి. మా అబ్బాయి చెప్పిందని గుర్తు చేసుకోండి. ఎందుకు అదే కొబ్బరి దంచుతున్నారు? కొబ్బరి కూరలో వేస్తే ఏమైందంటే కొంచెం చిక్కగా వస్తుంది, రుచి కూడా ఉంటుంది. అది రుచి కోసం మసాలా వేసాక కొబ్బరి పొడి వేయాలా? కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది. మసాలా వేసితేనే వేసుకోవచ్చు, కొబ్బరి పిట్టి వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా ఏ కూరలో వేసుకోవచ్చు అయితే? చేపల కూర ఒక దాంట్లో? చేపల కూరకి వేయచ్చు, చికెన్ వేయచ్చు, కొన్ని కూరలలో వేసుకోవచ్చమ్మా. మామూలు కూరలో వేసుకోవచ్చు, వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చేపల కూర మొత్తం ఫినిషింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉందండి. మా చేపల కూర అయితే చాలా టేస్టీగా, చాలా రుచిగా అయితే ఉంది. ఎందుకంటే పాతకాలం పద్ధతిలో చేసింది కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉందండి. మీరు కూడా ఎవరైనా సరే మీ అత్తగారులు కానీ మీ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఎవరైనా ఈ విధంగా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి.